హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో వీరనారి వీరనారి అనగానే మనకి ఎవరు గుర్తొస్తారండి? ఝాన్సీ లక్ష్మీబాయి, స్వాతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. లేదు మరొక వీరనారి అనగానే కాకతీయుల కాలం నాటి రుద్రమదేవి. ఇలా ఇద్దరు ముగ్గురు మాత్రమే మనకి వీరనారులు గుర్తుకొస్తారు చరిత్రలో మనం చదువుకున్నది. కానీ చరిత్ర మడుగున ఉండి వాస్తవమైన వీరనారిగా నేడు వెలుగులోకి వచ్చినటువంటి మరొక వీరనారి తారాబాయి భోంస్లే. భోంస్లే అనగానే అర్థమై ఉంటుంది ఇది శివాజీ కుటుంబం అని. మరి తారాబాయి భోంస్లే ఎవరు? ఈమె గొప్ప యోధురాలు ఎలా ఎదిగారు, ఎలా వీరమరణం చెందారు, బ్రిటిష్ వారిని కంటే ముందు మనల్ని పరిపాలించినటువంటి మొఘలాయిల్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టారు. అసలు శివాజీ అనగానే మొఘలాయిల తర్వాత బ్రిటిష్ వారు రావడం జరిగింది. మొఘలాయిల్ని చాలా ఇబ్బంది పెట్టి భయకంపితులు చేసి సింహ స్వప్నంగా ఉండే ఒకే ఒక వంశం భోంస్లే. అదే శివాజీ మహారాజు వంశం. శివాజీ మరణం తర్వాత వారి పెద్ద కుమారుడు సంభాజీ భోంస్లే. మరి వారి ఎంత గొప్ప యోధుడు అన్న విషయాన్ని, ఎంత దేశభక్తుడు అన్న విషయాన్ని మనం ఇటీవల సంభాజీ అనే సినిమాలో మనం, దానికి వేరే పేరుంది, అందులో మనం చూసాం. వారి వీరత్వాన్ని మరొకసారి మనం చూద్దాం. వారు మరణం అనేది గొగురుపాటు అనమాట. నిజంగా ఆ సినిమాలో చూస్తూ ఉంటే అస్సలు జలధరించిపోద్ది వాళ్ళు. ఇంత దారుణంగా చంపారా? మొఘలాయిలు ఇంత క్రూరత్వమైన మనస్తత్వం ఉందా? మన భారతీయ వీరుల్ని ఇంత నీచాతి నీచంగా భయంకరంగా చంపారా అని అనిపిస్తూ ఉంటుంది. మరి సంభాజీ మహారాజు మరణం తర్వాత శివాజీ మహారాజు రెండవ కుమారుడు రాజారాం మహారాజ్ వారు ఆ రాయగఢ్ కోట నుండి తమిళనాడు ప్రాంతానికి రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే తనకంటే వీరులైనటువంటి వీరత్వం కలిగినటువంటి తండ్రిని అన్నయ్యని కోల్పోయారు. మరి నేను వారిని ఎదుర్కొనలేను అని ఆయన వేరొక ప్రదేశానికి, తమిళనాడుకి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచే ఈ యొక్క మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. కానీ ఆయన లంగ్స్ క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోవడంతో అసలు మరాఠీ సామ్రాజ్యానికి నాయకుడు లేకుండా, చక్రవర్తి లేకుండా ఉండడం, రాజారాం భార్య అయినటువంటి చరిత్రలోనే తెలియనటువంటి ఒక మహావీరరాణి ఆమె తారాబాయి భోంస్లే ఆ సామ్రాజ్యానికి రాణిగా అయి ఆ తమిళనాడు ప్రాంతం నుంచే రాయగఢకు రావడం, అక్కడి నుంచే ఆమె సామ్రాజ్య విస్తరణ చేసుకోవడం, సైన్యాన్ని సమకూర్చుకోవడం, వీరత్వాన్ని ప్రదర్శించడం, ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మొఘలాయిలకు ధీటుగా తయారవుతుందన్నమాట. అయితే ఔరంగజేబు సేనాని అలంగీర్
ఆమె వీరత్వాన్ని చులకనగా చూస్తాడు. విధవ, అందున 2 పిల్లల తల్లి, ఆమె వీర నారిగా ఉండడమా, సామ్రాజ్యాధినేతగా ఎదగడమా, వీళ్ళ పరిస్థితి ఎంత అనే విధంగా గతంలో శివాజీని సంహరించాం, సంభాజీని కూడా సంహరించాం. మరి రాజారాం వాడే చనిపోయాడు. ఈమె ఏదో పెద్ద పోటీగత్తిలాగా, వీరరాణిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఈమె సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. నా ఒక్క కత్తిపోటుతో చంపేస్తా అంటూ దండయాత్రకు రావడం జరుగుతుందన్నమాట. ఆమె తన వీరత్వాన్ని మొట్టమొదటిసారిగా చూపెట్టడం జరిగింది. గగురుబాటు కలిగించే విధంగా, ఔరంగజేబు సైన్యానికి ముచ్చెమటలు పట్టే విధంగా ఆ ఎదురుగా వస్తున్నటువంటి అలంగిరిని తన యొక్క గుర్రం మీద వెళుతూ ఆ గుర్రపు డెక్కలతో ఒక్కసారి తొక్కి పడేసింది. తొక్కి పడేసి గుండెల్లో కత్తి చూపెట్టడంతో ఒక్కసారి పలాయనం చిత్తగించాడు. బ్రతుకు జీవుడా, బ్రతుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు, ఏదైనా తిని బ్రతకొచ్చు అని భయపడుతూ వెంపర్ల పరుగున పోయాడు. అప్పటినుంచి తారాబాయి ఉన్నంత వరకు కన్నెత్తి కూడా చూడలేదు. అంత భయకంపితం చేయడం జరిగింది. అక్కడ చంపేస్తే వాడు జీవితాంతం చచ్చి ఉండేవాడు కాదు. అక్కడ విడిచిపెట్టడం వల్ల వాడితో పాటు ఆ మొఘలాయి సైన్యములో కూడా ఒక రకమైన బెనుకు, భయం ఉత్పాదించిందనమాట. అలా సుమారు ఆవిడ 25 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరాఠీ సామ్రాజ్యాన్ని దివినీకృతం చేయడం నిజంగా చాలా ఆశ్చర్యం అని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. కాబట్టి అత్యంత వీరనారీమణిగా ఈమె నేడు చరిత్రకెక్కిందనే విషయాన్ని, చరిత్ర పుటలలో ఎప్పుడో కనుమరుగైన ఈమె యొక్క వీరత్వాన్ని ఇప్పుడు మనందరం తెలుసుకోవాలి. ఇలా కనుమరుగైపోయిన వీరనారీమణులు, వీరులు ఎందరో ఉన్నారు. ఇప్పుడిప్పుడే వీరు వెలుగులోకి వస్తున్నారు. అసలైన వీరులను మన చరిత్ర కనుమరుగు చేసింది. ఈ మొఘలాయిల్ని, సుల్తాన్ని వీరులుగా మన పాఠ్యాంశంలో చూపెట్టడం జరిగింది. నేను చదువుకునేటప్పుడు బాబరు, అక్బరు మహావీరులు అనుకునేవారు. ఎందుకంటే చరిత్ర అలాగే మనకు నేర్పింది. రాణా ప్రతాప్ సింగ్ అస్సలు ఎంత గొప్ప వీరులండి వాళ్ళు. రణబీర్ సింగ్ కానీ, రాణా ప్రతాప్ సింగ్ కానీ, సంగ్రామ్ సింగ్ కానీ, అదే రణబీర్ సింగ్ కాదండి, రాణా ప్రతాప్, సంగ్రామ్ సింగ్, వీళ్ళు ఎంత గొప్ప దేశభక్తులండి. ఆ సుల్తాన్ని మట్టి కల్పించేవారు. అలాంటి వారిని చరిత్రహీనులుగా చేస్తూ వీరులుగా చూపెట్టడం అనేది మన దౌర్భాగ్యం అని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ తారాబాయి భోంస్లే గురించి మిగతా విషయాల తర్వాత చూద్దాం. చరిత్ర మరిచిన వీరనారీమణి తారాబాయి భోంస్లే అంటే శివాజీ యొక్క చిన్న కోడలు. ఆమె వీరత్వానికి నిజంగా నమస్కరిస్తూ ఆమె చరిత్రను మీ అందరికీ అందించడం ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ పంపించండి, విద్యార్థులకు చూపెట్టండి, విద్యార్థులకు తెలియపరచండి. తారాబాయి భోంస్లే యొక్క చరిత్రను తెలుసుకుంటారు. ఆడపిల్లలకు ఆదర్శవంతంగా, మగవారికి కూడా ఉత్సాహంగా ఉండే విధంగా, దేశభక్తిని రగిల్చే విధంగా ఈ వీడియో అందరికీ పంపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.